హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా 26th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. దీనికంటే ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం 2023 అందరూ బాగుండాలి. ప్లస్ ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి. 2023లో దాదాపుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూఎస్, ఏఈలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, జూనియర్ లెక్చర్స్, డిగ్రీ లెక్చర్స్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చి ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగనామ సంవత్సరంగా చెప్పాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యాస్పిరెంట్స్కి ఇది ఒక సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఛాన్సెస్ రావు. సో సీరియస్గా చదవండి, అన్ని పనులు పక్కన పెట్టండి, సీరియస్గా చదవండి. ఇంకా మీకు ఈ ఇయర్ ఏదో ఒకటి అయిపోతుంది అంతే, ఇంకా జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో సీరియస్గా చదవండి. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ వచ్చేసాయి నోటిఫికేషన్స్. వేరియస్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా వచ్చేసాయి. పోలీస్కి సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్కి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకా మనం ముందు ఇన్ని రోజులు జాబ్స్ నోటిఫికేషన్స్ లేవు ఇవ్వడం అన్న ఆలోచన పక్కన పెట్టి ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఇంకా ముందుంది మన దగ్గర, ఎగ్జామ్ డేట్స్ ముందున్నాయి. సీరియస్గా చదవండి ఇంకా. ఓకే, సో లెట్స్ సీ ది కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది కదా. దాదాపుగా 11 months అవుతుందండి. అంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో రష్యా అనేది ఉక్రెయిన్ పైన వార్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకుంటే దాదాపుగా 11 months అవుతుంది. 11 months వరకు కూడా కంటిన్యూస్గా వార్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వరల్డ్ వార్ టూ తర్వాత అత్యధిక కాలం జరిగింది ఏదైనా యుద్ధము అంటే ఏదైనా కంట్రీ పైన అంటే అది రష్యా ఉక్రెయిన్ వారే అండి. వరల్డ్ వార్ టూ తర్వాత ఆధునిక ప్రపంచంలో ఈ 21st centuryలో ఏదైనా యుద్ధం ఎక్కువ కాలం జరిగింది అంటే అది రష్యా ఉక్రెయిన్ వారే అండి. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే జెలెన్స్కీ ఉన్నారు కదండి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చేసి 10-point పీస్ ప్లాన్ అనేది తీసుకొచ్చాడనమాట. ఓకే, సో ఎందుకు 10-point పీస్ ప్లాన్ అంటే నెగోషియేషన్స్ ఇంకా అవ్వడం లేదు, ఉక్రెయిన్తోని అవ్వడం లేదు రష్యా మీద వార్ అనేది. ఓకే, సో రష్యా చేస్తున్నటువంటి వార్కి ఇంకా ఫుల్ స్టాప్ చేయాలి అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక 10 pointsతో కూడుకున్నటువంటి పీస్ ప్లాన్ అంటే నెగోషియేషన్, చర్చలు, సంప్రదింపులు చేసి వార్ అనేది ఎండ్ చేద్దామని చెప్పేసి ఒక పాయింట్స్ తీసుకొచ్చాడు. సో దాంట్లో భాగంగా 10-point పీస్ ప్లాన్ దేనికి సంబంధించింది అంటే రష్యా ఉక్రెయిన్కి వార్లో ఉన్నటువంటి వార్ జరుగుతుంది కదా. సో ఈ వార్ను కంక్లూడ్ చేయడం కోసం అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వచ్చేసి ఈ 10-point పీస్ ప్లాన్ ప్రతిపాదించడం జరిగిందనమాట. సో ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఇప్పుడు అక్కడ ఫుడ్ క్రైసిస్, అలాగే ఎనర్జీ క్రైసిస్, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరిగి ఉన్నాయి. సో అక్కడ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఎట్లాగైనా ఈ వార్ని ఎండ్ చేయాలి. ఇంకొక 1 month అయితే 1 year అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అంటే ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగిందని ఉండకుండా ముందే కంక్లూడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక 10-point పీస్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 10 plans అంటే 10 areas ఏవైతే ఉన్నాయో రేడియేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఎక్కువగా అంటే ఎట్లా అంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఎక్కువగా న్యూక్లియర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఈ ఉక్రెయిన్లోనేనండి. సో దానిలో భాగంగా ఇప్పుడు ఈ వార్ వల్ల ఎక్కువగా న్యూక్లియర్ వార్స్ జరగకపోయినప్పటికీ ఆ న్యూక్లియర్ ప్లాంట్స్లో కొంత లీకేజెస్ అనేది మనకు పలు దఫాలుగా న్యూస్లలో కనిపించాయి. అలాగే ఏవైతే ఆర్నమెంట్స్ అంటే ఏవైతే ఆర్మీకి సంబంధించినటువంటి రాకెట్స్ కానీ ఇవన్నీ రాకెట్ లాంచర్స్ ఇవి యూజ్ చేస్తున్నాం కదా, వీటి ద్వారా కూడా న్యూక్లియర్ అనేది ఎవాపరేట్ అంటే న్యూక్లియర్కి సంబంధించిన ఎక్స్ప్లోజన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దానివల్ల ఎక్కువగా రేడియేషన్ వస్తుంది కదా. సో దాన్ని అరికట్టాలి అని చెప్పేసి దాంట్లో భాగమని, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కావాలి, ఎనర్జీ సెక్యూరిటీ అనేది కావాలి. రిలీజ్ ఆల్ ప్రిజనర్స్ ఆఫ్ వార్లో అంటే ఈ యుద్ధంలో పట్టుబడినటువంటి ఇరు దేశాల ఎవరైతే యోధులు ఉంటారో వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పేసి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ టెరిటరీ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి, విత్డ్రాల్ ఆఫ్ రష్యన్ ట్రూప్స్ అండ్ ఎండ్ హోస్టిలిటీస్ అని చెప్పేసి, జస్టిస్ వార్ ట్రిబ్యునల్ అండ్ రిపార్టియేషన్, కౌంటరింగ్ ఎకోసైడ్ వచ్చేసి, హ్యూమానిటేరియన్ ఎయిడ్, డిప్లొమసీ అండ్ డైలాగ్, ఈ వీటి ద్వారా వార్ అనేది కంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి ఈ 10-point పీస్ ప్లాన్ని జెలెన్స్కీ గారు ముందు ప్రతిపాదించడం జరిగిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్ న్యూస్లో ఉందండి. మనకి తెలుసు ఆర్టికల్ 80 ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 82 ద్వారా డీలిమిటేషన్ కమిషన్ పార్లమెంటుకు సంబంధించినటువంటి
అసెంబ్లీ ఏదైతే లోక్సభ స్థానాలు ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ప్రతి సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి, జనాభా ప్రాతిపదికన ప్రతి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 82 అనేది పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఎవ్రీ సెన్సెస్ తర్వాత యాక్చువల్గా ఏంటి డీలిమిటేషన్ కమిషన్ అనేది జనాభా రేషియోని బట్టి ఏది ఈ డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. కానీ పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి 2021 వరకు కూడా ఏది డీలిమిటేషన్ కమిషన్ అంటే మనకు 2001లో చేసినారు లాస్ట్కి. సో 2001 తర్వాత 2020 వరకు డీలిమిటేషన్ కమిషన్కు ప్రతిపాదికన చేయలేదన్నమాట. సో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ మార్పు చేయడం జరిగింది. కానీ ఆర్టికల్ 82 ద్వారా ఏం చెప్తుందంటే ప్రతి డికేడ్ తర్వాత ఏదైతే జనగణన జరుగుతుందో దాని తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ కమిషన్ వేయాలని చెప్తుంది. కాకపోతే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని స్టాప్ చేశారు. సో ఇప్పుడు ఎందుకు అంటే న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అస్సాంకు సంబంధించి ఏ స్టేట్కి సంబంధించి అస్సాంకు సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ వేయడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలని ప్లస్ అలాగే అసెంబ్లీ స్థానాల కోసం అని చెప్పేసి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అస్సాంలో అంటే లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ అస్సాంలో వచ్చేసి 1976లో జరిగింది. దాని తర్వాత ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో 2001లో జరిగినప్పటికీ కూడా డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి కొన్ని ప్లేసెస్కి కొన్ని కండిషన్స్ వల్ల అప్పుడు చేయలేకపోయారు. దాంట్లో భాగంగా అస్సాంలో చేయలేదన్నమాట 2001లో. సో దాంట్లో భాగంగా ఎందుకు చేయలేదు అంటే అక్కడ పాపులేషన్ అనేది ప్రాపర్గా గ్రోత్ అనేది లేకుండా అనమాట. సో అందుకని చెప్పేసి డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు చేయలేదు. సో కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఏంది అప్పుడు రీసెంట్గా అంటే 1971లో 1.46 పాపులేషన్ అంటే 1,46,00,000 మంది మాత్రమే అస్సాంలో ఉంటే ఇప్పుడు 2.66 మాత్రమే ఉన్నారు. అంటే చూడండి దాదాపుగా 3 డికేట్స్ అంటే 2001 వరకు కూడా 2.6 అంటే 3 డికేట్స్లో ఈ 3 డికేట్స్లో కేవలం 1,00,00,000 మంది మాత్రమే పెరిగారన్నమాట అస్సాంలో. సో అందుకని చెప్పేసి ఎక్కువగా పాపులేషన్ గ్రోత్ లేదు కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ అనేది అప్పుడు సాధ్యపడలేదు ఎప్పుడు 2001లో. సో దీన్ని ఇప్పుడు ఏంది ఇప్పుడు చేయాలన్న ఉద్దేశంతో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి స్టేట్ అసెంబ్లీ స్థానాలకు అదేవిధంగా పార్లమెంటరీ స్థానాలకు రెండింటికి కూడా కలిపి అస్సాంలో డీలిమిటేషన్ కమిషన్ అనేది చేశారు. రీసెంట్గా ఇంకో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా, అక్కడ కూడా డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్. సో 1971 సెన్సస్ని బేస్ చేసుకుని 1976లో డీలిమిటేషన్ అస్సాంలో చేశారు. దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారన్నమాట. సో ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది పాపులేషన్ ఏమని చెప్పాను ఇందాకే, ఎందుకు ప్రతి డికేడ్ అంటే ప్రతిసారి సెన్సస్ జరిగిన తర్వాత కంపల్సరీగా ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈక్వల్ రిప్రజెంటేషన్ కోసం వేయాలి అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 82 ప్రకారం. ఓకే, సో మరి ఈ డీలిమిటేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాక ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తారన్నమాట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్గా మెయిన్గా వచ్చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారండి. జాగ్రత్తగా వినండి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలాగే ఏ స్టేట్కి అయితే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఏంటిది ద రెస్పెక్టివ్ స్టేట్స్కి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, కమిటీ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కమిటీ ఏదైతే డీలిమిటేషన్ కమిషన్లో భాగంగా ఏదైనా రికమెండేషన్స్ చేస్తారు కదా, ఆ రికమెండేషన్స్ అనేవి మ్యాండేటరీగా పాటించాలి. ఎలాంటి అమెండ్మెంట్స్ కానీ ఎలాంటి వాటికి కూడా ఎలాంటి అమెండ్మెంట్స్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు అనేది చేయరాదు. ఎలాంటి యాక్ట్ ద్వారా కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ చూపించినటువంటి రికమెండేషన్స్ని కానీ ఇచ్చినటువంటి బౌండరీస్ని కానీ మార్పు చేయడానికి వీలు లేదు. ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. ఓకే, డీలిమిటేషన్ కమిషన్ ఏదైనా రిపోర్ట్ ఇస్తే అది ల్యాండ్ మార్క్ అనమాట. దాంట్లో ఎలాంటి మార్పులు చేయరాదు. ఓకే, ఆ సూచనలు ఈజ్ ద ఫైనల్. సో ఇది డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, ఏ స్టేట్లో అంటే అస్సాంలో, అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టే సేఫ్ ఆన్లైన్ అనే క్యాంపెయిన్ న్యూస్లో ఉందండి. క్యాంపెయిన్ పేరు ఏంటంటే స్టే సేఫ్ ఆన్లైన్.
సో ఈ స్టే సేఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్ వచ్చేసి G20 సమ్మిట్ మనం ప్రెసిడెన్సీషిప్ తీసుకున్నాం కదా, 2023లో జరగబోయే G20 సమ్మిట్కి మన ఇండియా హోస్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆన్లైన్లో జరిగేటువంటి మోసాలపైన అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి G20 కంట్రీస్లో భాగంగా G20 కంట్రీస్ని మనం ప్రెసిడెన్సీషిప్ చేస్తున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఈ స్టే సేఫ్ ఆన్లైన్ అనే క్యాంపెయిన్ని G20 కంట్రీస్లో భాగంగానే తీసుకురావడం జరిగింది. సో అలాగే G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్ అనే గ్రూప్ను కూడా అలియన్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ స్టే సేఫ్ ఆన్లైన్లో క్యాంపెయిన్లో భాగంగా మహిళలు, చిల్డ్రన్స్, అలాగే టీచర్స్, ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఆన్లైన్లో ఎలా మెయింటైన్ చేయాలి, ఆన్లైన్లో ఉన్నటువంటి డేటాను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, అంటే ఎక్కువగా మనకు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా, ఈ సైబర్ క్రైమ్స్ని అరికట్టడం కోసం అని చెప్పేసి సేఫ్గా ఆన్లైన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఇంటర్నెట్ని ఎలా వాడాలి, మన డేటా అనేది చోరీ అవ్వకూడదు అని చెప్పేసి, ప్లస్ అలాగే ఆన్లైన్ మోసాలను అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ స్టే సేఫ్ ఆన్లైన్ అనే క్యాంపెయిన్ని G20 కంట్రీస్ ప్రెసిడెన్సీలో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. సో ఇదొక ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ అండి. ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్లో మనందరికీ తెలుసు క్యాంపెయిన్ అనేది ఏ విధంగా చేస్తారు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, ప్లస్ అలాగే ప్రచార కార్యకర్తల ద్వారా, NGOs ద్వారా. సో ఈ విధంగా ఉమెన్స్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్, ఎక్కువగా సైబర్ క్రైమ్లో కనుక మీరు గమనించినట్లయితే సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. సో సైబర్ క్రైమ్ రిపోర్ట్స్లో ఏమని చెప్తారంటే ఎక్కువగా వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అంటే ఉమెన్ ఉంటారు, ఫస్ట్ చిల్డ్రన్, తర్వాత ఉమెన్, తర్వాత స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్. రీసెంట్గా మనం లోన్ యాప్స్ అనేవి కూడా చూస్తూ ఉంటాం, దాంట్లో ఎక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా లాస్ అవుతున్నారు లోన్ యాప్స్ ద్వారా. సో ఇలాంటి అన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి మీరు ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదు ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసేటప్పుడు అని చెప్పేసి తెలియడం కోసం అని చెప్పేసి ఈ స్టే సేఫ్ ఆన్లైన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అలాగే G20కి సంబంధించి డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్ అనేది తీసుకురావచ్చారు కదా, G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్. సో ఈ అలియన్స్లో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇన్నోవేషన్స్ కానీ అవన్నిటిని కూడా గుర్తించి రికగ్నైజ్ చేసి వాటికి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాటిని డెవలప్ చేయాలి. కొత్త స్టార్టప్స్ ఏవైనా కొత్త ఇన్నోవేషన్స్ని ఇవన్నీ తీసుకొస్తాయి కదా, వాటిని గుర్తించాలి. ఆ స్టార్టప్స్ తీసుకొచ్చినటువంటి కొత్త ఇన్నోవేషన్స్ని గుర్తించి వాటిని రికగ్నైజ్ చేస్తూ వాటికి ఫండ్స్ ఇస్తూ వాటిని ఏం చేయాలి, అడాప్ట్ చేసుకుంటూ అవి హెల్ప్ఫుల్ అవ్వాలి సొసైటీకి అని చెప్పేసి ఏవైతే ఆ డిజిటల్ ఇన్నోవేషన్స్ కొత్త డిజిటల్ ఇన్నోవేషన్స్ను గుర్తించాలన్న ఉద్దేశంతో G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా ఎక్కడెక్కడ మరి అంటే ఎన్నెన్నో డిజిటల్ ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఏ ఏరియాలలో మాత్రమే ఫోకస్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని కీ ఏరియాస్లో మాత్రమే వీటిని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ కీ ఏరియాస్ ఏంటంటే అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, సెక్యూర్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్క్యులర్ ఎకానమీ. ఈ 6 బ్రాడ్ థీమ్స్లో ఉన్నటువంటి వేరియస్ స్టార్టప్స్ ఇన్నోవేషన్స్ని రికగ్నైజ్ చేసి గుర్తించి వాటిని అడాప్ట్ చేసుకోవాలి అని ఈ G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే మనము రీసెంట్గా డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అనే ఒక మీటింగ్ అనేది జరిగింది కదా, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్. దాంతో పాటుగానే డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్ సమ్మిట్ అనేది కూడా ఆర్గనైజ్ చేయబోతుంది. ఓకే, సో ఇది స్టే సేఫ్ ఆన్లైన్, అలాగే G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలియన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి లోజర్ ఫెస్టివల్ న్యూస్లో ఉందండి. లోజర్ ఫెస్టివల్ వచ్చేసి ఇది లదాఖ్ రీజియన్ ఉంది కదా అండి, టిబెటన్కి సంబంధించినటువంటి న్యూ క్యాలెండర్ అనమాట. టిబెటన్ న్యూ క్యాలెండర్ ఈ లోజర్ ఫెస్టివల్తో స్టార్ట్ అవుతుంది. మనకి ఉగాది పండుగ ఎలానో ఉగాది పండుగకు సంబంధించి మనం ఇప్పుడు ఉగాది పండుగతో మనకి తెలుగు సంవత్సరం, కొత్త సంవత్సరం ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో అదేవిధంగా ఈ లోజర్ ఫెస్టివల్ అనేది దాని ద్వారా టిబెటన్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు అంటే న్యూ మూన్ రోజు, అంటే కొత్త మూన్ రోజు ఈ లోజర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ డే ఆఫ్ ది ఫస్ట్ మంత్. యాజ్ యూజువల్గా కొత్త క్యాలెండర్ స్టార్ట్ అవుతుందంటే కొత్త నెలలోని కొత్త దినంతో, అంటే మొదటి నెలలోని మొదటి రోజుతోని ఈ లోజర్ ఫెస్టివల్ అనేది టిబెటన్ క్యాలెండర్లో భాగంగా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మొత్తంగా వచ్చేసి ఇది 15 days ఫెస్టివల్ అండి. ఓకే, 15 days ఫెస్టివల్ వచ్చేసి ఫస్ట్ 3 days వచ్చేసి ఇది మెయిన్ ఫెస్టివల్. ఓకే, లోజర్ మీన్స్ ఏంటి, న్యూ ఇయర్. లోజర్ మీన్స్ న్యూ ఇయర్. దీంట్లో లో అంటే ఇయర్ అని అంటే సంవత్సరం అని అర్థము. సర్ అంటే
కొత్తది అంటే న్యూ అని అర్థం అన్నమాట. సో ఇదేంటి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ లోజర్ ఫెస్టివల్ వచ్చేసి మనకేంటి అరైవల్ ఆఫ్ బుద్ధిజంని గురించి తెలుస్తుంది అనమాట. అంటే టిబెట్కి బుద్ధిజం అనేది వ్యాపించింది కదా, ఆ వ్యాపించిన రోజు అంటే బుద్ధిజం అనేది టిబెట్లోకి ఎంటర్ అయిన దాన్ని ఈ లోజర్ ఫెస్టివల్తో గుర్తించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మెయిన్గా ఈ లోజర్ ఫెస్టివల్ ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే టిబెటన్లో, భూటాన్లో, నేపాల్లో, ఇండియాలో ఈ 4 కంట్రీస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇండియాలో వచ్చేసి లదాఖ్, కిన్నానూర్, స్పితి, సిక్కిం ఈ రీజియన్స్లో ఇండియాలో వచ్చేసి ఈ ప్లేసెస్లో ఈ లోజర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ వైడ్లో వచ్చేసి మనకి టిబెట్, భూటాను, నేపాల్, ఇండియన్ మెయిన్గా ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే గ్రూప్స్ అన్ని ఈ లోజర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రీవ్యాంప్డ్ EHRMS 2.0 పోర్టల్. రీసెంట్గా వచ్చేసి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, యూనియన్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు ఈ రీవ్యాంప్డ్ చేసినటువంటి EHRMS 2.0 పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ EHRMS పోర్టల్ అంటే ఏంటి, అలాగే ఐగాట్ కర్మయోగి పోర్టల్ అనే 2 పోర్టల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇవేంటి పోర్టల్ యాక్చువల్గా వచ్చేసి ఈ EHRMS పోర్టల్ వచ్చేసి అంతకుముందు లాంచ్ చేయడం జరిగింది, కాకపోతే దాంట్లో లిమిటెడ్ సర్వీసెస్ అనేటివి ఉండేవి అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంది దీంట్లో అంటే మెయిన్గా వచ్చేసి లీవ్కి సంబంధించి, ట్రైనింగ్స్కి సంబంధించి, అలాగే వచ్చేసి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, అలాగే డిప్యూటేషన్కి సంబంధించి, డిప్యూటేషన్ ఆపర్చునిటీస్కి సంబంధించి, విజిలెన్స్ స్టేటస్ గురించి ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక హోలిస్టిక్ పోర్టల్ వచ్చేసి అంటే ఒక సెంట్రల్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ సెంట్రల్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటివి ఈ EHRMS పోర్టల్ ద్వారా చూసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇది అంతకుముందు లాంచ్ చేశారు, దీంట్లో సర్వీసెస్ అనేటివి లిమిటెడ్గా ఉండేవి అనమాట. కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, ఈ EHRMS 2.0 పోర్టల్ని రీవ్యాంప్ చేశారు. అంటే ఎక్కువగా ఫ్యూచర్స్ని యాడ్ చేసి ప్రతిదీ అంటే ఇంక్లూడింగ్ లీవ్స్ కానీ టూర్ కానీ రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ ప్రతి డీటెయిల్ కూడా ఈ EHRMS 2.0 పోర్టల్లో తెలుసుకోవచ్చు అనమాట దాని ద్వారా. సో ఈ EHRMS 2.0 పోర్టల్ వచ్చేసి ఫస్ట్ డిజిటల్ సిస్టమ్ ఇన్ గవర్నమెంట్లో వచ్చేసి ఫస్ట్ డిజిటల్ సిస్టమ్ హోలిస్టిక్గా HR డిపార్ట్మెంట్ని కవర్ చేస్తుంది అనమాట. హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ ఏవైనా ఉన్నాయి అంటే ఆ హ్యూమన్ రిసోర్స్ ద్వారా వచ్చే ప్రతి సర్వీసెస్ని కూడా ఈ EHRMS పోర్టల్ ద్వారా పొందుపరిచారనమాట. సో ఇప్పుడు ఏంది ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఏమని అడుగుతాడు, EHRMS పోర్టల్ దేనికి సంబంధించింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరే సర్వీసెస్ ఉంటారు కదా, అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ HR అంటే హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి అని చెప్పేసి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్మయోగి పోర్టల్ అనేది యాక్చువల్గా ఇది ఏంటంటే ట్రైనింగ్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే మెయిన్గా వచ్చేసి సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి పోర్టల్ అన్నమాట ఇది. సో ఇది ఐగాట్ కర్మయోగి. సో ఈ 2 పోర్టల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటాయి కదా. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ వచ్చేసి సీడ్ స్కీమ్ అంటాము సింపుల్గా. వచ్చేసి రీసెంట్గా వచ్చేసి పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటరీ ప్యానల్ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏం చెప్పిందంటే క్వశ్చన్ చేసింది అనమాట పార్లమెంట్లో. గవర్నమెంట్ వెరీ లోగా ఉంది ప్రాసెస్ ఆఫ్ టు కేటగరైజ్ ఓవర్ ది 260 డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్కి సంబంధించి అండర్ ఐదర్ SCs కిందన, ST కిందన, OBS కిందన వాళ్ళని సెగ్రిగేట్ చేయండి అని చెప్పేసి ఎవరు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్ క్వశ్చన్ చేసిందనమాట. ఓకే, సో దాంట్లో భాగంగానే ఈ సీడ్ స్కీమ్ అనేది ఉంది. సీడ్ స్కీమ్ వచ్చేసి ఏం లేదండి, ఇది స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏవైనా ఉన్నాయి కదా, ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి
పిల్లలు ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కోచింగ్స్ ఇవ్వడము, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్స్ చేయడము అని చెప్పేసి చెప్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ ది ఏ పోర్టల్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే డిపార్ట్మెంటు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అలాగే ఫండ్స్ వచ్చేసి ఈ స్కీమ్ ద్వారా వచ్చిన ఫండ్స్ అనేటివి కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్స్లోకే వెళ్తాయి అని చెప్పేసి ఈ స్కీమ్ చెప్తుంది. అలాగే 4 కాంపోనెంట్స్ మెయిన్గా వచ్చేసి ఎక్కడెక్కడ అంటే కోచింగ్, ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మన ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ అలాగే స్టేట్ అంటే సెంట్రల్లో ఎస్ఎస్సి సిజిఎల్ ఇలాంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాటిలలో కోచింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి, అంటే గుడ్ క్వాలిటీ కోచింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అనే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటిది అనమాట. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి, అలాగే లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్ వచ్చేసి, అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్, అంటే ఇల్లు కూడా కట్టించాలని స్కీమ్ అన్నీ కూడా ఈ 4 థీమ్స్ కూడా ఈ స్కీమ్స్లోనే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే దాంట్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది సీడ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే రైట్ టు రిపేర్ పోర్టల్ అనే న్యూస్లో ఉంది. రైట్ టు రిపేర్ అనేది పోర్టల్, ఇది ఒక పోర్టల్. సో రైట్ టు రిపేర్. సో ఇదేంటంటే ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్గా కన్జ్యూమర్ డే రోజున రైట్ టు రిపేర్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈసారి నేషనల్ కన్జ్యూమర్ డే 2020కి సంబంధించినటువంటి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఇన్ కన్జ్యూమర్ కమిషన్ అనేది ఈసారి నేషనల్ కన్జ్యూమర్ డే యొక్క థీమ్ అన్నమాట. థీమ్ వచ్చేసి ఎఫెక్టివ్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఇన్ కన్జ్యూమర్ కమిషన్. ఓకే, రైట్ టు రిపేర్ పోర్టల్లో ఏంటి మరి యాక్చువల్గా ఈ రైట్ టు రిపేర్ అనే పోర్టల్ ఏం క్యారీ చేస్తుంది అంటే, మెయిన్గా వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదండి. మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ వచ్చేసి కూడా ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని, మాన్యువల్స్ని ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఈ మాన్యువల్ ఉందనుకోండి, ఎలా రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి మాన్యువల్ ఉంది అంటే ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేశారన్న ఒక మాన్యువల్ ఉంటే మనంతటా మనమే సెల్ఫ్గా రిపేర్ చేసుకోవడం కానీ, అలాగే ప్లస్ థర్డ్ పార్టీస్ అంటే మెకానిక్స్ ఉంటారు కదా, ప్రైవేట్ మెకానిక్స్ అంటే కంపెనీస్, మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీస్ కాకుండా బయట ఉండే మెకానిక్స్తో పాటుగా మామూలుగా ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజెస్ కానీ, అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది దాంట్లో చిన్న ఇన్స్ట్రుమెంట్ అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, దాన్ని రిపేర్ చేయించాలి. సో దానికి తగ్గట్టుగా మనము మాన్యువల్ ఉంటే మనం ప్రాపర్గా రిపేర్ చేసుకుంటాము. సో మనంతటా మనమే రిపేర్ చేసుకుంటాము, లేకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసుకుంటాము. సో దానికని చెప్పేసి గైడ్ లైన్స్ అంటే మాన్యువల్ ఉంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ రైట్ టు రిపేర్ ప్రోగ్రామ్ పోర్టల్లో దాని మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అన్నీ కూడా మాన్యువల్స్ అనేవి పెట్టడం వల్ల ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, హ్యూజ్గా యాక్చువల్లీ ఈ రైట్ టు రిపేర్ అనే క్యాంపెయిన్ అంటే పోర్టల్ ఎందుకు పెట్టారు అంటే, హ్యూజ్ ఎలక్ట్రానిక్ అనేది వేస్ట్ అనేది చాలా జనరేట్ అవుతుంది. సో అంటే మనము ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫోనే తీసుకుందాం, ఒక స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోను మనం తీసుకున్నాం. సో ఏమవుతుంది, స్పీకరో ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంది డిస్ప్లేనో. సో డిస్ప్లే అయ్యో ఇది ఖరాబ్ అయింది అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి మనం కొత్త మొబైల్ కొంటున్నాం, కానీ ఆ రిపేర్ చేయగలిగినటువంటి మొబైల్ని మనం రిపేర్ చేయలేకపోతున్నాము. సో అందుకని చెప్పేసి ఇలాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి రిపేర్కు అనుకూలంగా ఉండి కూడా మనం రిపేర్ చేయకుండా పక్కన పెట్టేసి కొత్త తీసుకుంటున్నాం. ఆ రిపేర్ ఏదైతే పక్కన పెట్టినటువంటిది ఏమవుతుంది, వేస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా ముబ్బడిగా ఎక్కువగా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రైట్ టు రిపేర్ అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఓకే, దీని ద్వారా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా ఉన్నాయా, మాడిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటే వాటిని అన్నిటిని కూడా ఈ రైట్ టు రిపేర్ కింద చేసుకోవచ్చు అని చెప్పేసి
అన్న ఆలోచనతోని ఈ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మ్యానుఫ్యాక్చర్ మాన్యువల్స్ అనేవి పొందుపరుస్తారనమాట. సో దీనికి గాను నిధి కార్య కమిటీ అనేది కూడా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వారు రీసెంట్గా నిధి కార్య కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగిందనమాట. దేనికి ఈ రైట్ టు రిపేర్ పైన డెవలప్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేయాలని ఈ నిధి కార్య కమిటీ చాలా ఇంపార్టెంట్. నిధి కార్య కమిటీ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే రైట్ టు రిపేర్కి సంబంధించి హోలిస్టిక్గా ఫ్రేమ్వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ కమిటీ అంటే ఎంపవరింగ్ ది కన్జ్యూమర్స్, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళని మేల్కొల్పి వారికి కావాల్సిన అన్ని వసతులను పొందుపరచాలి ఈ పోర్టల్లో అని చెప్పేసి, అలాగే ఈ వేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మొత్తంగా కూడా దీని యొక్క సారాంశం అన్నమాట. ఓకే, రైట్ టు రిపేర్ పోర్టల్. నెక్స్ట్ వచ్చేసి వీర్బల్ దివాస్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా వచ్చేసి డిసెంబర్ 26న ఫస్ట్ టైం అంటున్నాను చూడండి, ఫస్ట్ టైం ఈ వీర్బల్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వీర్బాల్ దివాస్. సో డిసెంబర్ 26న ఈ వీర్బాల్ దివాస్ని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే శ్రీ గురు గోబింద్ సింగ్ గారి యొక్క కొడుకులైనటువంటి, మనకు సిక్ గురువు ఉన్నాడు కదా, సిక్ గురువు అయినటువంటి శ్రీ గురు గోబింద్ సింగ్ గారి యొక్క కొడుకుల జన్మ అంటే వారి యొక్క మృతికి స్థాపంగా వీర్బాల్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారి కొడుకుల పేర్లు ఏంటంటే షాహీబాజ్ దాస్, బాబా జోరావర్ సింగ్ జీ, అలాగే బాబా ఫతే సింగ్ జీ. వీళ్ళిద్దరి జ్ఞాపకార్థంగా వీరిని బ్రూటల్గా మర్డర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వీరి యొక్క చావు దినాన్ని అంటే ఆ మ్యాట్రిన్ డేని గుర్తు చేసుకుంటూ ఈ వీర్బల్ దివాస్ వీరు హెవీగా పోరాటం చేశారనమాట. గొప్పగా పోరాటం చేయడం వల్ల వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వీర్బల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, వీర్బల్ దివాస్ రోజున షాబాద్ కీర్తన్ అని చెప్పేసి మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ అకాడమీ ఉంటుంది. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ఢిల్లీలో ఈ వీర్బల్ దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా హండ్రెడ్స్ ఆఫ్ బాల్ కీర్తన్ వచ్చేసి షాబాద్ కీర్తన్ని పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో భాగంగానే ఇంటరాక్టివ్ అండ్ పార్టిసిపేటివ్ ప్రోగ్రామ్స్ అలాంటివి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి సిక్ గురు అయినటువంటి శ్రీ గురు గోబింద్ సింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీరు 1699లో 1699లో కల్సా, మనందరికీ తెలుసు కల్సాని స్థాపించడం జరిగిందనమాట. అగెనెస్ట్ మొఘల్ కింగ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి శ్రీ గురు గోబింద్ సింగ్ గారు ఈ కల్సా సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో వీర్బల్ దివాస్ యొక్క డేట్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైమా సెకండ్ టైం అనేది అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరి జ్ఞాపకార్థం అనేది అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్స్. చూడండి, ఈ వీక్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా పోర్టల్స్, వెబ్సైట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగిందనమాట. సో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఒక రకంగా మనకు బెనిఫిట్. ఎందుకు అంటే అన్నీ సంబంధించి అంటే ఈ పోర్టల్స్, ఈ వెబ్సైట్స్కి సంబంధించి అన్నీ ఒకే దగ్గర వస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఏదో ఒకటి కరెక్ట్గా అంటే మనం చదువుంటాము కాబట్టి ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎంజీ నరేగా ఉంది కదండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే 100 రోజుల పని పథకం ఉంది కదా, దాన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఏ విధంగా మానిటర్ అంటే అటెండెన్స్, ఇప్పుడు వర్కర్స్ అటెండ్ అవుతారు కదా, వారి యొక్క అటెండెన్స్ని మానిటర్ చేయడం కోసము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇది వర్క్ని మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ లాంచ్ చేశారు. ఎప్పుడు May 16, 2022లోనే లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే అది ఎప్పుడు ఓన్లీ 20 ఆర్ మోర్ వర్కర్స్ ఉన్న ప్లేస్లో, అంటే 20 కంటే ఎక్కువ మంది పనిచేసిన ప్లేసెస్లో ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ని లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా అంటే January 1, 2023 నుంచి January 1, 2023 నుంచి ప్రతి ప్లేస్లో కూడా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందన్నమాట. ఎంజీ నరేగా వర్క్ జరుగుతున్న ప్లేసెస్లో. దీంట్లో భాగంగా ప్రతి వర్కర్ కూడా 2 అటెండెన్సెస్, అలాగే జియో ట్యాగ్డ్
ఫోటోగ్రాఫ్స్ అనేవి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చేయడం జరిగిందనమాట. సో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ 2021. ఓకే, ఇట్ బ్రింగింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ, అంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది ఎక్కువ పెంచాలి అని చెప్పేసి, ప్రాపర్ మానిటరింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి ఈ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, టేకింగ్ రియల్ టైమ్ అటెండెన్స్ ఆఫ్ వర్కర్స్ చెప్పాను కదా, అటెండెన్స్ 2 సార్లు థంబ్ ద్వారా అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జియో ట్యాగింగ్ ఫొటోస్ అనేటివి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏది నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి GNB1 ఎన్సెఫాలసీ డిసీజ్ అనేది న్యూస్లో ఉంది. GNB1 ఎన్సెఫాలసీ డిసీజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ డిసీజ్ వచ్చేసి ఎన్సెఫలైటిస్ డిసీజ్ వచ్చేసి మనకి ఫ్యూటస్ అంటే పిండంగా ఉన్నప్పుడు మాత్రమే, పిండంగా ఉన్న టైంలోనే ఈ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. శిశువు పిండంగా ఉన్నప్పుడు మాత్రమే ఉన్న సమయంలోనే ఈ ఎన్సెఫలైటిస్ అనే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు, అలాగే టెల్ అవీవ్ యూనివర్సిటీ, అలాగే కొలంబియా యూనివర్సిటీ, 3 యూనివర్సిటీస్ కలిపి ఒక డ్రగ్ని డెవలప్ చేయాలి ఈ ఎన్సెఫలైటిస్ డిసీజ్ కోసం అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి అన్నమాట. ఓకే, ట్రయింగ్ టు డెవలప్ ఎ డ్రగ్ ట్రీట్ ఎఫెక్టివ్లీ. ఓకే, మరి ఈ GNB1 ఎన్సెఫాలసీ అంటే ఏంటంటే ఇది ఒక బ్రెయిన్ డిసీజ్ అండి. అంటే న్యూరలాజికల్గా డెవలప్ అవ్వదు బ్రెయిన్ ప్రాపర్గా. సో ఎలా అంటే ఒక డిఫరెంట్గా, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రెయిన్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దానికి ఎప్పుడు ఏ స్టేజ్లో, ఫిటస్ స్టేజ్లోనే అంటే పిండంగా ఉన్న ప్రాసెస్లోనే అప్పటి నుంచే ఈ డిసీజ్ అటాక్ అయ్యి ఏమవుతుందంటే ప్రాపర్గా మెదడు అనేది వృద్ధి చెందకుండా, అలాగే న్యూరలాజికల్ డిసార్డర్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో అందుకని చెప్పేసి ముందుగానే అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు, అలాగే ఎవరెవరు టెల్ అవీవ్ యూనివర్సిటీ వాళ్ళు, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు కలిసి ఎన్సెఫలైటిస్ డిసీజ్ కోసం అని చెప్పేసి డ్రగ్ అనేది కనుగొనడం అనేది జరుగుతుంది. అంటే కనుగొనబడలేదు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, మనం దీనిపైన వర్క్ చేద్దాము అని చెప్పేసి. సో క్వశ్చన్స్ ఏమని అడగచ్చు, ఇటీవల కాలంలో GNB1 ఎన్సెఫలైటిస్ డిసీజ్కి సంబంధించి కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్స్ కానీ ఏ ఇన్స్టిట్యూట్స్ కానీ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందానికి కుదుర్చుకున్నాయని అంటే అది ఇండియన్ IIT మద్రాసు, టెల్ అవీవ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ. సో ఇది ఇంపార్టెంట్. అలాగే వచ్చేసి ఇది ఎందుకు G-beta-1 ప్రోటీన్ అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఏది మ్యూటేషన్ జరిగే ప్రాసెస్లో G-beta-1 అనే ప్రోటీన్ ఉత్పత్తి చేయడం వల్ల అదేమవుతుంది, బ్రెయిన్ డిసార్డర్ అయ్యి ప్లస్ న్యూరలాజికల్ డిసార్డర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఓకే, డిలేడ్ ఇన్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్. ఎర్లీ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే డిలేడ్ ఇన్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్, అలాగే ఫ్రీక్వెంట్ ఎపిలెప్టిక్ సిజర్స్ అనేటివి కంటిన్యూస్గా వస్తాయి అని చెప్పేసి దీని యొక్క లక్షణాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది GNB1 ఎన్సెఫలైటిస్ డిసీజ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మిథనాల్ న్యూస్లో ఉంది అండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC ఉంది కదండి, NTPC అలాగే టెక్నిమోంట్ ఇంటలీకి సంబంధించినటువంటి టెక్నిమోంట్ ఏం చేశాయంటే ఎక్స్ప్లోర్ ది ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ మిథనాల్. సో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. సో NTPC అలాగే టెక్నిమోంట్, ఇటలీకి సంబంధించినటువంటి టెక్నిమోంట్ ఏం చేశాయి అంటే ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. ఏమని, గ్రీన్ మిథనాల్కి సంబంధించి ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి. మరి ఎలా చేస్తారు గ్రీన్ మిథనాల్కి సంబంధించి అంటే మెయిన్గా వచ్చేసి NTPC ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనకేంటి సిలోస్ ద్వారా, ఏదైతే గొట్టాల ద్వారా మండించినటువంటి బొగ్గు ద్వారా వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రీన్ మిథనాల్గా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి అన్నమాట. సో NTPC యొక్క ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను క్యాప్చర్ చేసి దాన్ని డీకార్బనైజ్ చేసి గ్రీన్ ఫ్యూయల్గా మార్చడం కోసం అని చెప్పేసి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. సో గ్రీన్ మిథనాల్ అంటే లో కార్బన్ ఫ్యూయల్ అండి. ఇది మెయిన్గా వచ్చేసి రినోబుల్ ఎలక్ట్రిసిటీ అలాగే క్యాప్చర్డ్ ది కార్బన్ డైఆక్సైడ్ ద్వారా గ్రీన్ మిథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతుంది, గ్రీన్ మిథనాల్ అనేది కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇది ఎక్కడెక్కడ అంటే సర్వింగ్ యాజ్ ఎ బేస్ మెటీరియల్ ఫర్ కెమికల్ ఇండస్ట్రీస్లో బేస్ మెటీరియల్గా కూడా సర్వింగ్ అవుతుంది. స్టోరింగ్ రినోవబుల్ ఎలక్ట్రిసిటీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్గా కూడా ఈ గ్రీన్ మిథనాల్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. మనకి మిథనాల్లో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి బ్రౌన్ మిథనాలు, గ్రే మిథనాలు, బ్లూ మిథనాలు, అలాగే గ్రీన్ మిథనాలు. సో ఇదేంటి బ్రౌన్ మిథనాల్ అంటే కోలు, కోలు డైరెక్ట్గా కోల్ని మనం ఏంటి బొగ్గును మండిస్తాం కదా, సో మండించిన ద్వారా వచ్చేదాన్ని బ్రౌన్ మిథనాల్ అంటాం. అలాగే వచ్చేసి న్యాచురల్ గ్యాస్ ద్వారా ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామో దాన్ని గ్రే మిథనాల్గా అంటాం. అలాగే బ్లూ మిథనాల్ వచ్చేసి బ్లూ హైడ్రోజన్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ క్యాప్చర్డ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, తర్వాత వచ్చేసి గ్రీన్ మిథనాల్ వచ్చేసి బయోమిథనాల్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బయోమాస్ ఆర్ ఈ మిథనాల్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్ క్యాప్చర్డ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రినోవబుల్ ఎనర్జీ. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాటి సోర్సెస్కి సంబంధించి బ్రౌన్ వచ్చేసి కోలు, అలాగే వచ్చేసి గ్రే వచ్చేసి న్యాచురల్ గ్యాసు, తర్వాత బ్లూ వచ్చేసి మనకి బ్లూ హైడ్రోజన్ ద్వారా, తర్వాత వచ్చేసి గ్రీన్ వచ్చేసి రినోవబుల్ ఎనర్జీ ద్వారా. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి న్యూస్లో ఉంది అండి. ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి మెయిన్గా ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్ ఇన్ 1891లోనే దీన్ని కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక నేషనల్ ఆర్కీవ్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ వీళ్ళు స్టోర్ చేస్తూ ఉంటారనమాట. జాగ్రత్తగా వినండి, నేషనల్ ఆర్కీవ్స్ ఇండియా అంటే ఏం లేదండి, ఇప్పటి వరకు ఏవైనా అంటే పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించినటువంటి బిల్స్ కానీ యాక్ట్స్ కానీ వాటి వేరియస్ ఇన్ఫర్మేషన్ అంతా డాక్యుమెంటేషన్ ఉంటుంది కదండి, ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. ఈ నేషనల్ ఆర్కీవ్స్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా ఈ మధ్య న్యూస్లో ఎందుకు ఉంది అంటే నేషనల్ ఆర్కీవ్స్ ఇండియా వాళ్ళకి సంబంధించి 1962, 1965, 1971కి సంబంధించినటువంటి యుద్ధాలు ఏవైనా ఉన్నాయి కదా, ఈ సంవత్సరాల్లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ ప్లస్ అలాగే ఇండో చైనా వార్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్లస్ అలాగే గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. అంటే యాక్చువల్గా ఏంటి, ఒక డాక్యుమెంటేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తాము, ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాము, ఎక్కడెక్కడ ఏది చేసుకున్నాము అని చెప్పేసి ఒక ప్రాపర్ డాటా అయితే ఉంటుంది కదా, ఆ డాటానంతా డాక్యుమెంటేషన్ అంతా వీటికి సంబంధించి ఈ నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాలో లేవు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో ఈ నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాని మొదటగా ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్ ఇన్ 1891 కింద ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది నాన్ కరెంట్ గవర్నమెంట్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుతానికి. ఓకే, దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ కీప్స్ covers records of the government and its organizations only, does not cover classified information documents. Classified documents అంటే ఏం లేదండి, మనకి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, వీళ్ళు ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ నేషనల్ ఆర్కీవ్స్ ఇండియాలో మాత్రం ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. సో యాజ్ పర్ పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1993 ప్రకారము వేరియస్ సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ని కూడా 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఇలాంటి వార్ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అనేది ఒక గవర్నమెంట్ అయితే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి ఉంటుంది. సో ఇలాంటివి మనకు ఒకవేళ చదవాలన్న క్యూరియాసిటీ ఉంటే, మనం వాటి గురించి నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటే నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. సో ప్రతిసారి అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక పోర్టల్ అనేది డెవలప్ చేశారు డిజిటలైజ్ చేయడం కోసం. అభిలేఖ్ పాటల్ పోర్టల్ చాలా ఇంపార్టెంట్. అభిలేఖ్ పాటల్ పోర్టల్ అనే పోర్టల్ని ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో భాగంగా నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ని కూడా డిజిటైజ్ చేస్తున్నారు. సో దీని ద్వారా మనం ఈ పోర్టల్కి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా గవర్నమెంట్ ఇప్పటివరకు చేసినటువంటి వేరియస్ స్కీమ్స్, అచీవ్మెంట్స్ అనే ఫైల్స్ అనేటివి ఉంటాయి కదా, వాటిని ఈజీగా మనం యాక్సెస్ చేసి చదువుకోవచ్చు అన్నమాట. సో ఇది నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ వచ్చేసి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే న్యూస్లో ఉందండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు రైల్వే స్టేషన్స్ని మోడర్నైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఏం చేస్తారు, మోడర్నైజ్ చేస్తారు స్టేషన్స్, ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా మోడర్నైజ్ చేస్తారనమాట. సో అప్గ్రేడేషన్ అండ్ రీడెవలప్మెంట్ అని చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా న్యూఢిల్లీకి సంబంధించినటువంటి రైల్వే స్టేషను, అలాగే అహ్మదాబాద్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అనేవి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. మనకు తెలుసు, రీసెంట్గా చూస్తున్నాము ఏంటి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయబోతున్నాము, దానికి సంబంధించినటువంటి టెండర్స్ అనేటివి పిలవడం జరిగింది. ఇలా జరుగుతుంది అని చెప్పేసి న్యూస్ పేపర్లలో కూడా మోడల్కు సంబంధించిన ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి వేరియస్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మనం తరచుగా న్యూస్ పేపర్లలో చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లోనే భాగంగా. సో దీంట్లో భాగంగా ఏంటి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. మరి ఏ విధంగా దీంట్లో భాగంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అంటే, ఫెసిలిటీస్ ఏం చేస్తున్నారు అంటే, ప్రొవిజన్ ఆఫ్ రూఫ్ ప్లాజా. అంటే ఇప్పుడు మనం కొన్ని ప్లాట్ఫామ్స్ని కనుక చూసుకున్నట్టయితే పైన ఎలాంటి రూఫ్ ఉండదు. సో నార్మల్గానే ప్లాట్ఫామ్ ఉండిపోతుంది పైన. అంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా ప్రయాణికులకు ఎలాంటి ఏ నీడ అనేది దొరకదు అనమాట. సో అలాంటిది అనేది ఉండకూడదు, ఖచ్చితంగా రూఫ్ ప్లాజా అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఫ్రీ వైఫై, అలాగే 5G మొబైల్ టవర్స్, ఇవన్నిటిని కూడా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే యాక్సెస్ రోడ్స్ కానీ, వైడనింగ్ ఆఫ్ రోడ్స్ కానీ, రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ స్ట్రక్చర్స్ ఏవైనా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ అన్నెసెసరీగా ఆ స్ట్రక్చర్ బిల్డ్ అయి ఉంటుంది. సో అలాంటి వాటిని అవసరం లేకుండా అనవసరమైన వాటిని తీసేయాలి అని చెప్పేసి, అలాగే ప్రాపర్లీ డిజైన్డ్ సింగేజెస్, అలాగే సైనేజెస్ గుర్తులు, అంటే ఇప్పుడు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కానీ అందులోకి కానీ ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా చేయబోతున్నారనమాట. అలాగే వచ్చేసి బల్లాస్ట్, యాక్చువల్గా ఏంటి మనం చూస్తాం కదా, కంకర పోసి ఉంటుంది, కానీ కొన్ని స్టేషన్స్లలో మనకు చూడండి కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అలాంటి కాంక్రీట్ స్ట్రక్చర్ని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడము. అలాగే స్పెషల్ అమెంటిటీస్ ఫర్ ది డిసబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే ఒకప్పుడు మనకి ఎస్కలేటర్స్ అనేటివి ఉండకపోయేవి, ఇప్పుడు ఎస్కలేటర్స్ అనేటివి ఉన్నాయి. సో అలాంటి ఫ్యూచర్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ధనుయాత్ర వచ్చేసి వరల్డ్లోనే లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. సో ఈ ధనుయాత్ర వచ్చేసి మెయిన్గా మనకు ఒడిస్సాలో కండక్ట్ చేస్తారు. ఓకే, ఒడిస్సాలోని బర్గాలో ధనుయాత్ర ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్, అంటే మంచి అనేది చెడు మీద ఏ విధంగా గెలిచిందనే ఒక వేరియస్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా, నాటకాల ద్వారా ధనుయాత్ర అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దీంట్లో భాగంగా ఏమేం కండక్ట్ చేస్తారో అంటే ధను సెరమనీ, అంటే బిగినింగ్ ఆఫ్ కంక్లూజన్. బిగినింగ్ వచ్చేసి మనకి ఏ విధంగా చేస్తారు అంటే, ఎంపరర్ ఉగ్రసేన్ యొక్క డెత్రోనింగ్ చేయడం ద్వారా, అంటే రాజు ప్లేస్ నుంచి తొలగించేదాన్ని డెత్రోనింగ్ ఆఫ్ ది ఎంపరర్ ఆఫ్ ది ఉగ్రసేన్ ద్వారా నుంచి స్టార్ట్ అయ్యి, అలాగే డెత్ ఆఫ్ ది డిమోన్ కింగ్ కన్సా యొక్క డెత్ ద్వారా ఈ కంక్లూజన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ మెయిన్గా ఆర్ట్ ఫామ్లో మెయిన్గా ఏంటి, ఫస్ట్ వచ్చేసి బిగినింగ్ ఏ విధంగా అవుతుంది అంటే, ఎంపరర్ ఉగ్రసేన్ని రాజుగా తొలగించడము, అలాగే వచ్చేసి కింగ్ కన్సా యొక్క డెత్ ద్వారా ముగుస్తుంది అనమాట. ముగియడం మాత్రం ఆ విధంగా ముగుస్తుంది. సో దీంట్లో భాగంగా అలాగే ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది కృష్ణ లైఫ్ ఏ విధంగా డెవలప్ అయింది, అలాగే వచ్చేసి రిలేటింగ్ ది యాక్ట్ టు రియాలిటీ అని చెప్పేసి, అంటే దర్బార్లు నిర్వహించడము. మనం ఇప్పుడు గోండు దర్బార్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. సో అలాంటివి నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఈ ధనుయాత్రలో భాగంగా. ఇది ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒడిస్సాలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ థియేటర్ ఆర్ట్ ఫామ్ అన్నమాట. ఓకే, చూడండి ధనుజాత్ర జనుయాత్ర రెండు సేమ్ అన్నమాట. అలాగే ఫెస్టివల్ ఆఫ్ 2022గా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా 3500 మంది, అలాగే 155 కల్చరల్ ట్రూప్స్ అందరూ కలిపి ఈ ధనుయాత్రను చేయడం ద్వారా దీన్ని ఏం చేశారు అంటే ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్గా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ధనుయాత్రకు సంబంధించినటువంటి న్యూస్. అలాగే వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్యాట్రియాట్ మిసైల్స్ అనే న్యూస్లో ఉంది. ప్యాట్రియాట్ మిసైల్స్ అంటే ఏం లేదండి, ఇది యూఎస్కు సంబంధించినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకు వేరియస్ హెలికాప్టర్స్ అంటే ఏరోప్లేన్స్ ద్వారా ప్లస్ అలాగే ఇతర దేశాల నుంచి లాంచ్ అయినటువంటి వేరియస్ మిసైల్స్ ఉంటాయి కదా, వాటిని భూమికి చేరకుండా ఆకాశంలోనే
పేల్చేయగల అంటే రికగ్నైజ్ చేసి డైరెక్ట్ హిట్ చేసేటువంటి సిస్టాన్ని గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది చాలా ఫేమస్. సో అందుకని చెప్పేసి తరచుగా రష్యా నుంచి ఉక్రెయిన్కి తరచుగా మిసైల్ అటాక్ అనేది, ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ అనేది జరుగుతూ ఉంది. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, సిటీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఉక్రెయిన్ ఏం చేస్తుంది, తరచుగా ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ కావాలి అని చెప్పేసి యూఎస్ని అడగడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా ఏమైంది అంటే యూఎస్ ఓకే చేసింది ప్యాట్రియాట్ మిసైల్స్ని ఉక్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం కోసం అని చెప్పేసి ఉక్రెయిన్కి ఓకే చెప్పిందన్నమాట. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు, ఇటీవల కాలంలో ఉక్రెయిన్కి ప్యాట్రియాట్స్ మిసైల్స్ మిసైల్ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫర్ చేసింది, అది ఏ కంట్రీ అని అడిగితే అది యూఎస్కి సంబంధించింది. ఓకే, సో ఈ ప్యాట్రియాట్ అంటే ఏంటి, ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్ టు ఇంటర్సెప్ట్ టార్గెట్ అని చెప్పేసి అబ్రివేషన్. సో ఒక్కొక్కసారి అబ్రివేషన్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి న్యూస్లో ఉన్నటువంటి ది ప్యాట్రియాట్ అనేది దేనికి సంబంధించింది, లేకపోతే అబ్రివేషన్ ఏంటి అంటే ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్ టు ఇంటర్సెప్ట్ ది టార్గెట్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఇనిషియల్గా వచ్చేసి యూఎస్ వాళ్ళు డెవలప్ చేశారు. దీని యొక్క రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్ రేడియస్ అనమాట. రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. సో ఎట్ ఏ టైం ఒకటేసారి 50 వరకు కూడా టార్గెట్స్ని, మిసైల్స్ని సంధించగలదు. అంటే 50 టార్గెట్స్ ఒకేసారి వచ్చినా కానీ వాటిని అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేగల కెపాసిటీ ఉందన్నమాట. అంటే దీనికి రాడార్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏదైనా శత్రు దేశాల నుంచి మనకు మిసైల్స్ వస్తున్నాయి, సపోజ్ మనకి S-400 ట్రయంప్ ఉంది కదండి, 400 ట్రయంప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లాగానే ఇది కూడా వర్క్ చేస్తానమాట. అంటే శత్రు దేశాల నుంచి వచ్చే వేరియస్ మిసైల్స్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్ని కానీ గుర్తించి వాటిని అవి ముందే హిట్ చేయకముందే ఇవి వెళ్ళి డైరెక్ట్గా స్ట్రైక్ చేయడం జరుగుతుందన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, సో దాదాపుగా ఇది వచ్చేసి 18 కంట్రీస్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. ఎక్కువగా వచ్చేసి నాటో జాగ్రఫీ ఏదైతే ఉందో నాటో కంట్రీస్లలో ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇది ప్యాట్రియాట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి కల్సబందూరి ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది అండి. ఇది కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించి ఇది న్యూస్లో ఉంది. ఇది మహాదేశాయ్ ఏదైతే ఉందో మహాదాయి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదండి, దాంట్లో భాగంగా మహాదాయి రివర్లో భాగంగా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది అంటే మెయిన్గా వచ్చేసి కల్సబందూరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ మహాదాయి రివర్ పైన. సో ఇది డిస్ప్యూట్ ఏంటి అంటే మహారాష్ట్ర ప్లస్ గోవా ఈ ఏదైతే మహాదాయి రివర్లో ఉన్నటువంటి కల్సబందూరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అపోజ్ చేశాయి. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా దీనికి ఓకే చేసిందన్నమాట. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే 1.72 టీఎంసీ వచ్చేసి కల్సా డ్యామ్ నుంచి, అలాగే 2.18 టీఎంసీ వచ్చేసి బందురా డ్యామ్ నుంచి వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్గా డైవర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఓకే చేసింది. మనం ఇక్కడ చూసుకుంటే ఇది మహాదాయి రివరు. సో ఇది మహాదాయి రివర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బందూరి వచ్చేసి డ్యామ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ కొల్సా వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ రెండు డ్యామ్స్ ద్వారా మనకి ఎంటైర్ రీజియన్కి కూడా మనకి వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై అని చేసుకోవచ్చు అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ ఈ కల్సబందూరి ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి అపోజ్ చేశాయి ఏ స్టేట్స్, ఇటు గోవా ఇటు మహారాష్ట్ర, ఈ రెండు స్టేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి మాకు అని చెప్పేసి ఈ మహాదాయి రివర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాయి. కాకపోతే ఏంటంటే వాటర్ పర్పస్ కాబట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి క్లియరెన్స్ ఇచ్చిందనమాట. సో ఇందులో ఏమడుగుతాడు, 1.72 టీఎంసీ వచ్చేసి కల్సా డ్యామ్ నుంచి, బంద్రా డ్యామ్ నుంచి 2.18 టీఎంసీ అనేది డ్రింకింగ్ పర్పస్గా డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మహాదేవి బేసిన్లో ఉన్నటువంటి మలప్రభ రివర్కి అంటే యాక్చువల్గా ఈ మహాదాయి రివర్లో ఉన్నటువంటి బేసిన్ ఏదైతే ఉందో ఈ బేసిన్ ఉంది కదా మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇది మహాదాయి రివర్. ఈ మహాదాయి బేసిన్ ఏదైతే ఉందో దీంట్లో కలెక్ట్ అయినటువంటి రివర్ని ఈ విధంగా మలప్రభ రివర్కి కనెక్ట్ చేస్తారన్నమాట. మలప్రభ రివర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రహరీ యాప్ అనే న్యూస్లో ఉంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ప్రహరీ యాప్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించినటువంటి ఈ ప్రహరీ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది.
చూడండి చాలా యాప్స్ వచ్చాయి, చాలా వెబ్సైట్స్ వచ్చాయి. సో ఏంటి ప్రహరీ యాప్, అలాగే ప్లస్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి మాన్యువల్స్ని రివైజ్ చేసి అప్గ్రేడ్ చేస్తూ కొత్త మాన్యువల్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ ప్రహరీ యాప్లో వచ్చేసి ఏముంటుంది అంటే, ఇప్పుడు మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చాలా బార్డర్స్లలో ఎక్కువగా బార్డర్ రీజియన్లో వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఏంటి వీళ్ళు వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి ఇటు పాకిస్తాన్కి ఇటు బంగ్లాదేశ్కి బార్డర్ ఉన్నటువంటి బార్డర్స్లో వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే ఇండో టిబిటన్ వీళ్ళు గూర్ఖా రెజిమెంట్స్ ఇవి ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ కంట్రీ బార్డర్స్లో వర్క్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది చూడండి. ప్లస్ ఇక్కడ ఏంటి వీరి యొక్క అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆయుష్మాన్ సిఏపిఎఫ్, అలాగే లీవ్స్, ఇవన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్. అంటే ఇప్పుడు నేను ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎంప్లాయీని అనుకుందాం. సో నాకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ హెల్త్కి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ ఏ విధంగా ఉంది, నాకు ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ప్రతి డీటెయిల్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ ప్రహరీ యాప్లో పొందుపరచడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే, నాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ముందే నేను ఒక కంక్లూజన్కి వస్తానన్నమాట. సో అంటే బేసిక్ ఏంటి అంటే, బార్డర్లో వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి చాలా రేర్ అనమాట. సో అందుకని చెప్పేసి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ప్రహరీ యాప్ అనేది లాంచ్ చేశారు. అలాగే సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించి కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి 13 మాన్యువల్స్. అంటే మాన్యువల్స్ అంటే ఏం లేదండి, జాయినింగ్ ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలి, ఎలా ఇంటిగ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి మాన్యువల్స్ అనేవి లాంచ్ చేశారు. ఇది అంటే రివైజ్ చేశారనమాట. ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కొత్త మాన్యువల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీనికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ మనకి ప్రహరీ యాప్ దేనికి సంబంధించింది అంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి అంటే ఫెసిలిటీస్, ఆయుష్మాన్, లీవ్స్, అలాగే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ ప్రహరీ యాప్లో పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీలగిరి తార్ ప్రాజెక్టు న్యూస్లో ఉందండి. నీలగిరి తార్ ప్రాజెక్ట్ వచ్చేసి తమిళనాడు స్టేట్ ఎనిమల్ అయినటువంటి నీలగిరి తార్ను ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ నీలగిరి తార్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే 2022 నుంచి 2027 మధ్యలో ఈ నీలగిరి తార్ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా స్టేట్ యానిమల్ అయినటువంటి తమిళనాడు స్టేట్ యానిమల్ అయినటువంటి నీలగిరి తార్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ప్లస్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్లో విరివిరిగా తమిళనాడు, కేరళ రీజియన్లో ఎక్కువగా కనిపించేది. కానీ దీనికి ఉన్నటువంటి థ్రెట్ వల్ల ఎక్కువగా ఇది అంతరించడం జరిగిందనమాట. అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. సో దీన్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నీలగిరి తార్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో దీంట్లో మెయిన్గా నీలగిరి తార్ వచ్చేసి మనకు చూస్తే మనకు ఒక రకంగా కొండెగొర్రె అంటాం కదండి మనం ఇక్కడ. సో దానిలాగా ఉంటుంది. సో ఇది కొండెగొర్రెలాగా ఉంటుంది. సో దీన్ని నీలగిరి తార్ అంటారు. ఇది ఎక్కువగా మనకి తమిళనాడులో ప్లస్ అలాగే కేరళలో కనిపిస్తుంది. ఇది ఇటు ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా సౌత్ రీజియన్ అంటే సౌత్లో ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలిసే ప్లేస్ ఉంటుంది కదండి. ఈ ప్లేస్లో ఎక్కువగా మనకు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వచ్చేసి ఇది IUCN లిస్ట్, మనకు రెడ్ లిస్ట్ ఉంటుంది కదా, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో. సో దాంట్లో వచ్చేసి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి షెడ్యూల్ 1లో ఉంది. అంటే హైలీ ప్రొటెక్టెడ్ రీజియన్లో ఉందన్నమాట. సో దాన్ని హంటింగ్ కానీ అలాంటివి కానీ చేస్తే చాలా పెద్ద శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అలాగే వచ్చేసి అక్టోబర్ 7న నీలగిరి తార్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అక్టోబర్ 7ను నీలగిరి తార్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరి జ్ఞాపకార్థము అంటే ERC దేవిదార్ గారు ఎవరైతే ఉన్నారో, ERC దేవిదార్ గారు వీరు ఎక్కువగా ఈ నీలగిరి తార్ పైన రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. సో వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు అయినటువంటి జన్మదినాన అక్టోబర్ 7ని నీలగిరి తార్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ న్యూస్లో ఉంది అండి. IIC బెంగళూరు వారు S20 సైన్స్ 20కి సంబంధించినటువంటి ఏదైతే వర్కింగ్ గ్రూప్ ఉందో దానికి సంబంధించి సెక్రటరియేట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారు
ఏదైతే యూనివర్సిటీ క్యాంపస్ ఉందో దాని సెక్రటరియట్గా గుర్తించడం జరిగిందనమాట. ఈ S20 అంటే ఏం లేదండి, సైన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ది G20 సమ్మిట్. G20లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ S20లో భాగం అనమాట. అంటే సైన్స్ రిలేటెడ్, ఇప్పుడు G20 మనం ప్రెసిడెన్సీ షిఫ్ట్ చేస్తున్నాం కదా, సో దాంట్లో భాగంగా ఈ S20ని కూడా మనం కండక్ట్ చేయబోతాం. సో దీంట్లో భాగంగా సైన్స్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాటిని పబ్లిక్ హెల్త్ కానీ యూనివర్సల్ హెల్త్కి సంబంధించి, అలాగే క్లీన్ ఎనర్జీ ఫర్ గ్రీన్ ఫ్యూచర్, అలాగే కనెక్టింగ్ సైన్స్ అండ్ టు సొసైటీ అండ్ కల్చర్ పైన వర్క్ చేస్తూ ఉంటుంది ఈ సైన్స్ 20. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రెసిడెన్సీ షిఫ్ట్ చేస్తున్నాం కదా, సో దీనికంటే ఒక సెక్రటరియట్ ఉండాలి కదా. ఆ సెక్రటరియట్ కోసము మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుని ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట. సో ద సైన్స్ 2023 వీళ్ళు టువర్డ్స్ రివాల్వింగ్ ది కామన్ గ్లోబల్ లెవెల్ ఛాలెంజెస్ లైక్ పావర్టీ ఏవైతే ఉన్నాయో వీటిపైన వర్క్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సైన్స్ 20 అనేది ఇప్పుడు వర్క్ చేయబోతుంది. సో దీంట్లో భాగంగానే ఈ S20 సమ్మిట్ వచ్చేసి కోయంబత్తూర్లో కండక్ట్ చేయబోతున్నారు. సో థీమ్ ఇంపార్టెంట్, థీమ్ వచ్చేసి S20 సమ్మిట్ సైన్స్ 20 అనేది ఏం లేదండి, G20 కంట్రీకి సంబంధించిన సైన్స్ డివిజన్. అంటే ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించిన సపరేట్ డివిజన్ అన్నమాట. సో వేరియస్ కంట్రీకి సంబంధించిన ఈ G20 కంట్రీకి సంబంధించిన వేరియస్ సైంటిస్టులు అందరూ కూడా ఏది గ్లోబల్ లెవెల్ ఛాలెంజెస్ పైన వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగానే మనకి ఈ S20 సెక్రటరియట్ని IIS బెంగళూరుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే థీమ్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రప్టివ్ సైన్స్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. థీమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, డిస్ట్రప్టివ్ సైన్స్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది S20 ఫర్ 2023 గాను దాని యొక్క థీమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద్వారా యాక్చువల్గా న్యూస్లో ఉంది. ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అలాగే మణిపూర్ గవర్నమెంట్ ఈ జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ ఈ ముగ్గురు కూడా కలిపి ఒక పీస్ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగిందనమాట. సో దాంట్లో ఏంది, ఈ జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ యాక్చువల్గా వచ్చేసి ఇది ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ అనమాట. మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదండి, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా మిలిటెంట్ గ్రూప్స్, ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఇన్సర్జెంట్ గ్రూప్ అనేది ఏది జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ వచ్చేసి 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఒక నాగా ఇన్సర్జెంట్ గ్రూపు. ఓకే, ఇది ఒక నాగా ఇన్సర్జెంట్ గ్రూప్ అన్నమాట. సో ఈజ్ యాక్టివ్లీ ఆపరేటింగ్ మణిపూర్ క్లెయిమింగ్ సేఫ్ గార్డ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది, ఏమని చెప్తుంది, జిలియన్ గ్రాంగ్ నాగా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కుల కోసం అని చెప్పేసి ఈ జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు పాటుపడుతున్నారన్నమాట. ఈ ఇన్సర్జెంట్ గ్రూపు ఫైట్ చేస్తుంది. ఈ జిలియన్ గ్రూప్ నాగా ట్రైబ్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నారు అంటే మణిపూర్, అస్సాం, నాగాలాండ్ ఈ రీజియన్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో ఈ జిలియన్ గ్రాంగ్ నాగా ట్రైబ్స్ సంబంధించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ యాక్టివ్గా ఉందన్నమాట. సో దీనికోసం అని చెప్పేసి ఏం చేశారు, ఇప్పుడు రీసెంట్గా చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఇన్సర్జెంట్ గ్రూప్స్ను అరికడుతూ ఒక పీస్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటున్నారన్నమాట. సో దీంట్లో భాగంగానే ఈ సెసెషన్ ఆపరేషన్లో భాగంగానే ఇటు ఇండియన్ గవర్నమెంట్ అలాగే మణిపూర్ గవర్నమెంట్ అలాగే వచ్చేసి ఈ జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ మూడు కూడా ఒక పీస్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ జిలియన్ గ్రాంగ్ పీస్ అగ్రిమెంట్లో భాగంగా ఈ జిలియన్ గ్రాంగ్ నాగా ట్రైబ్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చిందన్నమాట. ఓకే, సో ఈ జిలియన్ గ్రాంగ్ పీపుల్ వచ్చేసి నాగా కమ్యూనిటీస్ అండి. వీళ్ళు వచ్చేసి నాగాలాండ్, మణిపూర్, అస్సాం బార్డర్ ఏదైతే ఉందో ఈ మూడు రాష్ట్రాలు కలిసే బార్డర్లో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారన్నమాట. ఓకే, ఇది జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ మెయిన్గా వచ్చేసి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఎవరెవరి మధ్య అంటే మణిపూర్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఈ జిలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్స్ ముగ్గురు కూడా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కోసం అని చెప్పేసి చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంగ్డెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు ఇది వచ్చేసి మెయిన్గా 720 మెగావాట్స్ ప్రాజెక్ట్ అండి. 720 మెగావాట్స్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఇది భూటాన్లో ఉంది. భూటాన్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ అంటే కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇదేంటి, ఈ ప్రాజెక్ట్లో భాగంగా 2019లోనే ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగిందన్నమాట అప్పట్లోనే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎందుకు న్యూస్లో ఉందంటే డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్కు ఈ ఆపరేటింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. భూటాన్కి సంబంధించినటువంటి డ్రక్ గ్రీన్
పవర్ కార్పొరేషన్కు ఈ మంగడెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, దీంట్లో భాగంగా యాక్చువల్గా ఏంటి, ఈ ప్రాజెక్ట్ 720 మెగావాట్స్ కదా. సో ఇప్పటి వరకు రెన్యూవబుల్ ఎనర్జీ భూటాన్తో మనకు చాలా మట్టుకు అగ్రిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అనేటివి మనము భూటాన్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా భూటాన్లో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ప్లస్ భూటాన్కి ఎక్కువగా రెవెన్యూ అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా 44% యాక్చువల్గా ఏంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే 2326 మెగావాట్స్ కరెంటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతే దాంట్లో 44% దీని ద్వారా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంది 9 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారానే 2.4 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది కదా, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 2.4 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయని చెప్తున్నారు. ఓకే, సో 31% ఆఫ్ ది రెవెన్యూ జనరేషన్ పెరిగింది దీని ద్వారా అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఈ ప్రాజెక్ట్కి ఏది మంగడెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి మనకి బ్రునెల్ మెడల్ 2020 లండన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. ఏది బ్రునెల్ మెడల్ 2020. అలాగే వచ్చేసి మనకి బైలాటరల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది భూటాన్తో మనం 1961లోనే చేసుకున్నాము. దాంట్లో భాగంగా మనం ఫస్ట్ జల్దాకా అగ్రిమెంట్ ద్వారా ఈ హైడ్రో పవర్ కార్పొరేషన్ అనేది కోఆపరేషన్ అనేది బిగిన్ అయింది అన్నమాట. అప్పుడే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మెగా పవర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే 336 మెగావాట్స్తో కూడుకున్నటువంటి చుక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని మనం ఫస్ట్ టైం ఫుల్గా ఫండ్ చేస్తూ భూటాన్కి నిర్మించడం జరిగిందన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటి అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని రెన్యూవబుల్ ఎనర్జీని మన ఇండియా బార్డర్ కంట్రీస్తో పాటుగా భూటాన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అంటే టెక్నికల్ అసిస్టెన్స్ ప్లస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎక్కువగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి ఇండియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ జియోగ్లిఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా చెప్తారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆయిల్ రిఫైనరీస్ని కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి చెప్పిందనమాట. ఈ ఆయిల్ రిఫైనరీస్ని కన్స్ట్రక్షన్ చేయాలి అన్న ఉద్దేశంలో మహారాష్ట్రలో రత్నగిరి డిస్టిక్లో ఈ ఆయిల్ రిఫైనరీ వన్ ఆఫ్ ది ఆయిల్ రిఫైనరీని బిల్డ్ చేయాలి అని అనుకుంది. సో ఈ ఆయిల్ రిఫైనరీ ఎక్కడైతే వస్తుందో అక్కడ ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి జియోగ్లిఫ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి వాటికి థ్రెట్ అవుతుంది, హాని కలిగించవచ్చు ఆ ఆయిల్ రిఫైనరీ ప్రోడక్ట్స్ అనేటివి అని చెప్పేసి సైంటిస్టులు వార్న్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు వార్న్ చేస్తున్నారు. ఏమని, ఈ రత్నగిరి డిస్టిక్లో మెయిన్గా ఈ ఆయిల్ రిఫైనరీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ జియోగ్లిఫ్స్ అనేటివి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఈ జియోగ్లిఫ్స్ అంటే ఏంటి? మెయిన్గా ఈ జియోగ్లిఫ్స్ అంటే ఏం లేదండి, ఒక రకంగా రాతి ముద్రణలు అన్నమాట. అంటే మనకి పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కొండరాల యొక్క సర్ఫేస్ అంటే పైన ఏదైతే ఉందో ఆ పైన ఆర్ట్ చెక్కారనమాట, చెక్కడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఒక రాయి. సో పెద్ద రాయి, కొండ పైన ఉన్నటువంటి పెద్ద రాయి అనమాట. మనం కొండ పైన సర్ఫేస్ చూసుకున్నట్లయితే ఆ కొండరాయి పైన ఈ పెద్దగా చెక్కడం జరిగిందనమాట. ఇంత పెద్దగా చెక్కడం జరిగింది. సో ఈ రాయిల పైన చెక్కినటువంటి జియోగ్లిఫ్స్ అనేటివి హాని కలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆయిల్ రిఫైనరీస్ ద్వారా అని చెప్పేసి సైంటిస్టులు వార్న్ చేస్తున్నారన్నమాట. సో దీంట్లో భాగంగా ఈ జియోగ్లిఫ్స్ని మనం మరాఠీ భాషలో కనుక చూసుకున్నట్లయితే సాదా అని అంటాము, సాదా అని మరాఠీలో అంటాము. అలాగే వచ్చేసి కొంకణ్ రీజియన్లో ఎక్కువగా ఈ జియోగ్లిఫ్స్ అనేటివి ఉన్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఈ జియోగ్లిఫ్స్ని ప్రీ హిస్టారిక్ రాక్ సంబంధించినటువంటి జియోగ్లిఫ్స్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. యునెస్కో ఏమని చెప్తుంది, దాదాపుగా 12,000 సంవత్సరాల ఇయర్స్ ముందే ఈ జియోగ్లిఫ్స్ అనేటివి చేశారు. అంటే మెయిన్గా ఆ రాతి చెక్కడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇండియాలో వచ్చేసి మనం 20,000 ఇయర్స్ అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మొత్తంగా వచ్చేసి రత్నగిరి డిస్టిక్లో ఈ కొండల పైన ఏదైతే శిలలు చెక్కారో, అంటే ఏదైతే ప్రీ హిస్టారిక్ శిలలు ఉన్నాయో వీటన్ని కలిపి మొత్తంగా 1500, దాదాపుగా 1500 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి కత్లా శిల్ప అని కూడా అంటారు. కతల్ శిల్ప అని అంటారనమాట. సో
దీంట్లో భాగంగా 7 సైట్స్ ఏవైతే రత్నగిరి డిస్టిక్లో ఉన్నటువంటి మెయిన్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ 7 సైట్స్ని కూడా యునెస్కోకి సంబంధించినటువంటి టెంటేటివ్ లిస్ట్లో కూడా చేర్చడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వేరు, వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో యునెస్కోకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో ఇది ప్రీ హిస్టారిక్ జియోగ్లిఫ్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్. ప్రీ హిస్టారిక్ ఆర్ట్ అండి ఇది మొత్తంగా వచ్చేసి, అంటే చెక్కి సర్ఫేస్ పైన పెద్ద ఆకారంగా చెక్కి ఉంచారన్నమాట. సో అవి ఇప్పుడు ఈ ఆయిల్ రిఫైనరీ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వాణి వచ్చేసి న్యూస్లో ఉంది అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుకు సంబంధించి ఆర్ట్ పార్క్ ఉంది కదండి మనకు. ఈ ఆర్ట్ పార్క్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఆర్ట్ పార్క్, మనము ఈ ఆర్ట్ పార్క్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ ఆర్ట్ పార్క్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ అన్నమాట. ఆర్ట్ పార్క్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్. అండ్ గూగుల్ గ్యాదర్ ది స్పీచ్ డాటా అక్రాస్ ఇండియా ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లాంగ్వేజ్ని బిల్డ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని లాంగ్వేజెస్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఈ ఇండియన్ లాంగ్వేజెస్ సంబంధించిన డైలెక్ట్స్ అన్నిటి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వాణిలో భాగంగా మొత్తంగా వచ్చేసి దాదాపుగా 10 లక్షల మంది పీపుల్ యొక్క వాయిస్ని అక్రాస్ ది 773 డిస్ట్రిక్ట్స్లలో 3 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ వాణిని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా బెంగళూరు బేస్డ్ ఆర్ట్ పార్క్స్ భాష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రెస్పిన్ వచ్చేసి రికగ్నైజింగ్ స్పీచ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్, అలాగే సిస్పిన్ అంటే సింథసైజింగ్ స్పీచ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇవి కలిపి ఈ ప్రాజెక్ట్ వాణిని బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ వాణి ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని ఇండియన్ లాంగ్వేజెస్ని బిల్డ్ చేయాలి. అంటే వాయిస్ ఓవర్ లాగా ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్స్లో కానీ అలాంటి వాటిలలో మనం వాయిస్ ఇస్తారు కదండి. సో ఇప్పుడు మనం తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ భాష రాదు. సో ఒక యాప్ ఇస్తారు, ప్రాజెక్ట్ వాణి ఇస్తే అది ఆ యాప్లో మనం వాళ్ళు చెప్పినటువంటి భాషను పెట్టుకొని ఏది ఆడియో రికార్డ్ చేసి మనం విన్నామనుకోండి, మన లాంగ్వేజెస్కి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇది మెయిన్గా. సో దీంట్లో భాగంగా దాదాపుగా 1,50,000 గంటల స్పీచ్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా ఏది లాంగ్వేజ్కి సంబంధించినటువంటి గ్రిప్ అనేది వస్తుంది. సో దీని ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్నటువంటి యాప్ డెవలప్ చేసి ఈజీగా మనకేంటి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ లాంగ్వేజెస్ అనేవి అర్థం కాకపోయినప్పటికీ మన లాంగ్వేజెస్కి కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ బేస్డ్ మోడల్ దట్ కెన్ బి అండర్స్టాండ్ డైవర్స్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ వానికి సంబంధించి. ఎవరెవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ యొక్క ఆర్ట్ పార్క్ అలాగే గూగుల్ కలిపి ఈ ప్రాజెక్ట్ వాన్ని కండక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఆర్ట్ అనే న్యూస్లో ఉంది. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఆర్ట్ను డెవలప్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ ఎనిమల్స్ పైన టెస్ట్ చేయబోతున్నారు. తర్వాత విత్ ఇన్ 2 ఇయర్స్లో హ్యూమన్కి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్గా పేర్కొనడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఆర్ట్ని ఈ కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసింది అంటే ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ని బిల్డ్ చేశారన్నమాట. దీని ద్వారా ఏంటి, మనము ఎక్కువగా ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కువగా హార్ట్ సర్జరీ ఎస్పెషల్లీ స్టెంట్స్ పరంగా జరుగుతున్నటువంటి వాటిలలో ఇండియా టాప్లో ఉందన్నమాట. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ని తయారు చేశారు. ఎందులో భాగంగా స్కూల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, ఏది ఐఐటి కాన్పూర్కి సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ వారు ఒక ఛాలెంజ్ని లాంచ్ చేశారన్నమాట. ఏమని, హృదయంత్ర అనే ఛాలెంజ్ని లాంచ్ చేసి దీంట్లో భాగంగా ఈ హృదయంత్ర ఛాలెంజ్లో భాగంగా ఒక ఆర్టిఫిషియల్ ఆర్ట్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఛాలెంజ్ కండక్ట్ చేశారు. సో ఏంటి ఆ ఆర్టిఫిషియల్ ఆర్ట్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ని డెవలప్ చేశారన్నమాట. సో దీనికి సీడ్ ఫండింగ్ ఎవరెవరు ఇచ్చారు అంటే సుధామూర్తి గారు, మనకు తెలుసు కానీ పద్మ అవార్డు విన్నర్ అయినటువంటి సుధామూర్తి గారు, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళిద్దరు కూడా
ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్కి సీడ్ ఫండింగ్గా చేశారన్నమాట. ఓకే, ఆర్టిఫిషియల్ ఆర్ట్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఐఐటి కాన్పూర్. ఇంకా మనుషులలో తీసుకురాలేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ, రాబోయే ఫిబ్రవరి మార్చిలో ఇది పశువుల పైన ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 75th అమృత్ మహోత్సవ్ వచ్చేసి శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్లో ఈ 75th అమృత్ మహోత్సవ్ అనేది జరిగింది. సో దీనికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విషెస్ చెప్పడం జరిగిందన్నమాట. సో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఈ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్లో ఉంది అండి. సో ఇది 70 సంవత్సరాల వసంతాలను కంప్లీట్ చేసుకోబోతుంది. అందుకని చెప్పేసి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సెలబ్రేషన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్ సంస్థాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే శ్రీ ధర్మాజీ వందజీ స్వామి గారు శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్కోట్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదేంటి, దాదాపుగా 40 బ్రాంచెస్లో 25,000 మందికి గ్రాడ్యుయేషన్ స్కూల్ లెవెల్లో, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ టు డీకార్బనైజ్ ఈవెంట్ అనేది న్యూస్లో ఉంది అండి. ఇది పెట్రోలియం మినిస్ట్రీ వారు రీసెంట్గా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ వారు 1 డే ఈవెంట్ అన్నమాట. ఈ డ్యాన్స్ టు డీకార్బనైజ్ ఈవెంట్ ద్వారా ఏం చేస్తారు అంటే మెయిన్గా వచ్చేసి ఈ ఏదైతే డ్యాన్స్ చేయడం వల్ల అంటే మ్యూజిక్ తగ్గట్టుగా ఒక సెటప్ చేసి దాంట్లో డ్యాన్స్ చేస్తే అంటే మనం ఇలా డ్యాన్స్ చేస్తే మన కదలికల ద్వారా కింద షాక్ అబ్జర్వర్స్ అవన్నీ పెట్టేసి వాటి ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకి ఆటో రిక్షాస్లలో వాటిలలో వాడుకోవడం కోసం అని చెప్పేసి 1 డే ఈవెంట్గా కండక్ట్ చేయడం జరిగిందనమాట. డ్యాన్స్ టు డీకార్బనైజ్ ఈవెంట్ వచ్చేసి నథింగ్ బట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ వారు రినూవబుల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియడం కోసం అని చెప్పేసి 1 డే ఈవెంట్గా ఈ డ్యాన్స్ టు డీకార్బనైజ్ అనే ఈవెంట్ను కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు అంటే ఇండియా ఎనర్జీ వీక్లో భాగంగానే ఇది కండక్ట్ చేశారు. సో ఎక్కడ అంటే నేషనల్ స్టేడియం అయినటువంటి ఇండియా గేట్ దగ్గర న్యూఢిల్లీలో ఈ డ్యాన్స్ టు డీకార్బనైజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 30th ఏకలవ్య పురస్కార్ ఫర్ ది ఇయర్ 2022. 30th అంటే 30వ ఏకలవ్య ఉంది కదా, ఏకలవ్య తెలుసు కండి, ఏకలవ్య పురస్కార్ అనేది న్యూస్లో ఉంది. మన సైక్లిస్ట్ అయినటువంటి స్వాతి సింగ్కి, ఇండియన్ సైక్లిస్ట్ అయినటువంటి స్వాతి సింగ్కి 30వ ఏకలవ్య పురస్కార్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరు ఇస్తారు అంటే IMFAకి సంబంధించినటువంటి చారిటబుల్ వింగ్ అయినటువంటి ఇంపాక్ట్ ఈ ఏకలవ్య పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మటుకి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అనేవి నేషనల్ లెవెల్లో ఈ స్వాతి సింగ్ గెలుచుకోవడం జరిగింది. సో రికగ్నైజ్ చేస్తూ ఆమె యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ ఏకలవ్య పురస్కార్ అనేది 2022 ఇయర్కి గాను ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుట్బాలర్ అయినటువంటి ప్యారీ కాక్సా గారికి, అలాగే షిలంద్ లక్రా హాకీ ప్లేయర్ అయినటువంటి షిలంద్ లక్రా గారి వాళ్ళని కూడా గుర్తిస్తూ వాళ్ళకి సిటేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట, జ్ఞాపకార్థాలను ఇవ్వడం జరిగింది. సో ఈ ఏకలవ్య పురస్కారాలు వచ్చేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ చారిటబుల్ వింగ్ అయినటువంటి IMFA అన్నమాట, IMFAకు చారిటబుల్ వింగ్ అన్నమాట. సో వీళ్ళు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చేసి మనకి ఈ ఏకలవ్య అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏకలవ్య పురస్కారకు సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఫోక్స్ ఇన్ ది రోడ్ మై డే ఎట్ RBI అండ్ బియాండ్. ఈ రంగరాజన్ గారు మనకు 19th గవర్నర్గా, RBI గవర్నర్గా, 19వ RBI గవర్నర్గా మనకు వర్క్ చేయడం జరిగిందన్నమాట. సో వారి యొక్క ఇంపార్టెన్స్ను బేస్ చేసుకొని వారు వర్క్ చేసిన దాన్ని బట్టి ఫోక్స్ ఇన్ ది రోడ్ మై డేస్ ఎట్ RBI అండ్ బియాండ్ వారు కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఇండియా ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారి వర్క్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఈ ఫోక్స్ ఇన్ ది రోడ్ మై డేస్ ఎట్ RBI అండ్ బియాండ్ అనే బుక్ను రాయడం జరిగిందనమాట. సో వీరు మనకి 19వ RBI గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకనామిస్ట్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్గా కూడా వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఈ బుక్లో ఎస్పెషల్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ ద్వారా ప్లానింగ్, అలాగే RBI ఎలా వర్క్ చేసింది ఇండియా యొక్క గ్రోత్కి అని చెప్పేసి వారి యొక్క మెమోరీస్ని అన్నిటి కూడా, వారి యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ బుక్లో ఫోక్స్ ఇన్ ది రోడ్
రోడ్ మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్ అని చెప్పేసి అనే బుక్లో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా 3 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1లో వచ్చేసి ఆర్బీఐ అండ్ ప్లానింగ్ కమిషన్, పార్ట్ 2లో వచ్చేసి గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా వారి యొక్క ఎక్స్పీరియన్స్, బియాండ్ ఆర్బీఐ అంటే ఆర్బీఐ తర్వాత కూడా వీరు వేరియస్ కమిటీస్లలో వర్క్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి అలా చెప్పారనమాట. అలాగే వచ్చేసి ఇండియా యొక్క ఎకానమీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది 1982 నుంచి 2014 మధ్యలో అని చెప్పేసి వీరు క్లియర్గా ఈ బుక్లో పేర్కొనడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ప్రసాద్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉందండి. యాక్చువల్గా ప్రసాద్ ప్రాజెక్ట్ కంటే శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన తెలంగాణను విజిట్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా శీతాకాల విడిదిలో భాగంగా. సో అందుకని చెప్పేసి వాళ్ళు రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. సో దాంట్లో భాగంగా ఎక్కడ అంటే మనకి భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలాగే మన రుద్రేశ్వర టెంపుల్ ఉంది కదండి. రుద్రేశ్వర టెంపుల్ అంటే ఏంటి అండి, మన రామప్ప టెంపుల్ ఉంది కదండి, వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అయినటువంటి రామప్ప టెంపుల్, ప్లస్ అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారాముల టెంపుల్స్ ఉన్నాయి కదండి. అక్కడ మొత్తం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని ఈ 2 డెవలప్మెంట్స్కి సంబంధించి కూడా, ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఫౌండేషన్స్ అనేవి లేట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఇటీవల కాలంలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేసినటువంటి అంటే ఫౌండేషన్ స్టోన్స్ వేసినటువంటి భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలాగే రుద్రేశ్వర టెంపుల్స్ అంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ వేసినటువంటి ఈ 2 టెంపుల్స్ కూడా మనకి ఎందులో ఉన్నాయంటే ఈ ప్రసాద్ స్కీమ్లో ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్లో ఉన్నాయన్నమాట. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేసి ఎక్కువగా టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం వచ్చేసి టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఈ పిలిగ్రిమ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి వీటిని ప్రసాద్ ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. సో ఈ ప్రసాద్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రసాద్ స్కీమ్ అన్నమాట. ఇది ప్రసాద్ స్కీమ్ వచ్చేసి మనకి 2014-15లోనే లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలాగే రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్ని ఈ ప్రసాద్ స్కీమ్లో ఉంచారు. సో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రసాద్ స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట. దాంట్లో భాగంగా మనకు 2 ప్రాజెక్టులు వచ్చాయి. ఏంటిది, ఒకటి భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలాగే రుద్రేశ్వర టెంపుల్ ఇన్ తెలంగాణ. ఓకే, అంటే మన రామప్ప టెంపుల్. ఓకే, వీటికి అంటే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఫౌండేషన్ వేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, ట్రైబల్ మినిస్ట్రీ అలాగే అమెజాన్ కూడా 2 కొలాబరేట్ అయ్యి ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్లో వారు ఏంటంటే టీచర్స్ ఉంటుంది కదండి, టీచర్స్కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 28 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ మధ్యలో ఈ 2 days ఫేస్ టు ఫేస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. సో అందుకని చెప్పేసి లర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇందులో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుకు సంబంధించి లర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మెయిన్గా అంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ చేసి వాళ్ళ యొక్క కెపాసిటీస్ని బిల్డ్ చేసి ఫ్యూచర్ ఇంజనీర్గా తీర్చిదిద్దడం అనేది ఈ మెయిన్ యొక్క అమెజాన్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, ఇది ఎవరెవరు అంటే మెయిన్గా రీసెంట్గా ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కు ఏ కంపెనీ అంటే ఏ కార్పొరేట్ కంపెనీ దోహదం చేస్తుంది అని అంటే అది అమెజాన్ అన్నమాట. సో ఇది ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారో ఆ ట్రైబల్ స్టూడెంట్స్కి ఎంపవర్ చేసి వాళ్ళని టెక్నికల్గా బిల్డ్ చేసి ఫ్యూచర్ ఇంజనీర్స్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇది వీక్కి సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ వాచ్ T1 Academy. Thank you so much.